ప్రస్తుతం మనం ఇప్పుడు దర్శి నియోజకవర్గంలోని రాజంపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ టీడీపీకి సంబంధించిన మంత్రి గారు ఉన్నారు, ఆయన సిద్ధ రాఘవయ్య గారు. ఆయన ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులు ఏంటి, ఈ గ్రామ ప్రజలు ఆ పార్టీని నమ్ముతున్నారా, టీడీపీ పార్టీని నమ్ముతున్నారా, లేదా మళ్ళీ ఆ ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా రావాలని అనుకుంటున్నారా అనేది ఈ ప్రజల మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మైరా మీడియా. సిద్ధ మటుకు మాకు బాగానే చేసిండు. సీసీ రోడ్లు కానీ ఏదైనా కానీ మాకు 70 పేర్లకి భూమి కూడా ఇప్పించిండు. మళ్ళీ ఇక్కడ టీడీపీ వారికి గెలిచే అవకాశం ఉందంటారా? ఉంది, సిద్ధ రాఘవయ్య గారు ఉంది. అదే ఓకే. ఇక్కడ వైసీపీ బలం ఎలా ఉందంటారు? వైసీపీ వారి ఉంది, అటేసోళ్ళు అటేస్తారు, ఇటేసోళ్ళు ఇటేస్తారు. ఒక తీరని లేదులే, మా ఊరు ఒక తీరని ఉండదు. అది గతంలో చూసుకుంటే టీడీపీ వారు ఇక్కడ 1300 మెజార్టీతో మాత్రమే గెలుపొందారు. మరి ఈసారి టీడీపీ మెజార్టీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత ఉంటుందంటే మనం చెప్పేది కాదు. మీ గ్రామంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి పెద్దయ్య, మీకు ఐడియా ఉందా? మా 5000 ఓట్లు. గ్రామంలో ఈ 5000 ఓట్లకు గాను ఎక్కువ ఏ పార్టీ వైపు ఉన్నారంటారు? అంటే మీరు కొద్దిమంది అటు ఉన్నారు, కొద్దిమంది ఇటు ఉన్నారు అన్నారు కదా, ఎక్కువ శాతం ఏ పార్టీ వైపు ఉన్నారు, టీడీపీనా వైసీపీ? గ్రామంలోకి వచ్చేలకనేమో వైసీపీ ఉంటుంది, ఇంకా ఇటు ఎమ్మెల్యే ఓట్లు వచ్చేలకి ఎమ్మెల్యేకే ఎక్కువ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముగిసింది, అయిపోయింది ఆయనది పాదయాత్ర. కొద్దిమంది మేము ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తూ వస్తున్నాము, ఆయనకి ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని కొద్దిమంది అంటున్నారు. లేదు మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవుతారని కొద్దిమంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఇది రాయాల కావాలంటే ఇది రాస్తే గానీ అప్పుడు తిరగబడరు జనం. అది మనం ఆయన అవుతుడు ఈయన అవుతుడు అని మనం ఎట్లా చెప్పగలుగుతాం? అంటే ఎవరైతే బాగుంటుంది అంటారు? ఎవరైతే బాగుంటుందంటే ఆయన ఇదివరకు చేసిండా, ఆయన ఇదివరకు చేయలేదు కదా, వస్తే బాగానే చేస్తాడేమో ఆయన కూడా. చంద్రబాబు గారి పరిపాలన చూసారు కదా, ఈ 4.5 సంవత్సరాల కాలం నుంచి ఎలా అనిపించింది? మా బాగానే ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఏం తెలియదయ్యా, జనాల వల్లనే కదా. అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? వెంకటస్వామి. అన్న ఈ 4.5 సంవత్సరాల కాలంలో మనము చంద్రబాబు గారి పరిపాలన చూసాం కదా, ఎలా అనిపించింది? చంద్రబాబు వచ్చినాక మాకు వానలు కూడా లేవండి, మాకు పంటలు లేవు, ఏమి లేవు. ఇది వలసపోయి వచ్చి ఇక్కడ వచ్చి పోగాకు వేసుకొని పోతున్నాం. ఇక్కడ మళ్ళీ ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? వచ్చి బాగుంటుంది వైసీపీ. వైసీపీ ఎందుకు రావాలనుకుంటున్నారు? వైసీపీ వస్తేనే మా కాలం అయితే కూడా, లేకపోతే మా కాలం పోకూడదు లేటు మాకు. అంటే ఏంటి మీ గ్రామంలో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి? నీటి సమస్యనా, లేదంటే రోడ్ల సమస్యనా? మాకు రోడ్లు సమస్య ఉన్నాయి, నీళ్ళు అసలు తాగడానికి నీళ్ళు లేవు, ఏం లేవు. మరి అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా పలానా సమస్యలతో? మేము కూడా తెలుసుకోవాలి, మాకు నారాయణ రెడ్డి మాకు మా కళ్ళ కూడా తెలియదు, మాకు ఏం మాట్లాడే. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని కొద్దిమంది అంటున్నారు, లేదు ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవుతారని మరికొద్దిమంది అంటున్నారు. మేము అనుకోవటము మాకు జగన్ వచ్చే మంచిది, మేము జగన్ ఐదుకు పోయిరా. ప్రజల్లో ఆదరణ ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి బ్రహ్మ జనం బాగా పుల్లుగుంది సార్. జగన్మోహన్ రెడ్డి పేరు ఏం పేరు? నా పేరు కృష్ణ. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాం. మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? మాకు ఇది ఈ దెబ్బ మటుకు వైసీపీ వచ్చేది గ్యారెంటీ. ఎన్ని కట్టెలు పెట్టుకున్నా కానీ తగ్గదు. వైసీపీ ఎందుకు రావాలంటారు? మాకు రావాలా? అదే ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందని రావాలంటారా, లేకుంటే అభిమానులు వాళ్ళ ఆయన కాడి నుంచి కూడా ఇదిగో వాళ్ళ ఆయన చేసిన మాకు వర్షాలు వానలు కానీ ఏది కూడా ఇబ్బంది లేకుండా ఉంది. మాకు ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గారి పనితీరు మాకు లేదు, మా ఛాన్స్ లేదు. సీతారామరావు గెలిచిండు కదా, మాకు నెక్స్ట్ ఏడుగోపాలరావు వేస్తుండు, ఆయన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యే అయినప్పుడు జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, గ్యారెంటీ. అది చేస్తుంటారు, ఆటో తోలుతూ ఉంటారు. మీకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటన్నా? ఆటో డ్రైవర్లకి లైఫ్ ట్యాక్స్ అనేది పెట్టారు కదా, ఆ లైఫ్ ట్యాక్స్ వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా మీకు? లైఫ్ ట్యాక్స్ అంటే ఇప్పటికంటే ఇబ్బందే కదా. నియోజకవర్గాల్లో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయని చెప్పి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చామన్నా దర్శి నియోజకవర్గానికి. ఎట్లా జరిగాయన్న ఇక్కడ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు? ఈ నియోజకవర్గ అభివృద్ధి అనేది ఏమి లేదు, ఈ గవర్నమెంట్ అభివృద్ధి చేసింది ఏమి లేదు అస్సలు. సునామీ. ఎందుకంటే ఈ జన్మభూమి కమిటీలని పెట్టారు, ఓన్లీ కొన్ని వర్గాలకే మేలు జరిగింది కానీ అన్ని వర్గాలకే మేలు జరగలేదు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి జరగాలి, అందరికీ ఆ పథకాలు అందాలి అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ రావాలి. వైఎస్ఆర్సీపీ నుంచి గతంలో ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తే బాగుంటుందా, లేదంటే మరొక పేరు కూడా వినిపిస్తుంది, ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది? గతంలో వ్యక్తి అయితే బాగుంటుంది, వాళ్ళు ఏదో సమస్యల వల్ల రావటం, కానీ అతను సూచించిన మనిషి ఎవరైనా ఇబ్బంది లేదు. పార్టీతో మామూలు వ్యక్తులతో సంబంధం లేదు, పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారిని గెలిపిస్తామంటారా ఇక్కడ? కంపల్సరీ. వచ్చేసి మీరు అంటున్నారు అభివృద్ధి ఇక్కడ నోచుకోలేదు, సిద్ధ గారు పనితీరు కూడా సరిగా లేరు అని అంటున్నారు కదా, మరి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు, కొద్దిమందితో మాట్లాడాం మనం,
వారైతే చెప్తున్నారు మాకు ఎలాంటి సమస్యలు లేవు, రోడ్లు మంచిగా పడ్డాయి, అలాగే నీటి సమస్య కూడా పెద్దగా లేదు, మాకు రైతు రుణమాఫీ కూడా జరిగింది అంటున్నారు. మరి ఇదేమంటారు? అండి రుణమాఫీ ఎక్కడ జరిగింది అంటే ఇప్పుడు రైతులు కొద్దిమంది మాతోనే చెప్పారు, ఒకవేళ కొంతమందికి జరిగితే జరిగి ఉండొచ్చు, జరగలేదని మనం అనుకోవట్లేదు. కొంతమందికి జరిగితే జరిగి ఉండొచ్చు, కొంతమందికి అన్ని వర్గాలకు జరిగితే జరగలేదు. ఈసారి ముఖ్యమంత్రి ఎవరు అయితే బాగుంటుంది, చంద్రబాబు గారా, జగన్మోహన్ గారా, పవన్ కళ్యాణ్ గారు? జగన్ గారు. ఓకే, జగన్ గారికి గతంలో కంటే ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 170 వస్తాయి. 175లో పోటీ చేస్తే 170 కంపల్సరీ. 170 అంటే మరి ఏంటి, టీడీపీ వారికి 5 సీట్లు వస్తాయా? అంతే. మరి జనసేనకి ఏం రావంటారు? జనసేన కష్టమే. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఈసారి ఎలా ఉండబోతుంది? ఏమి ఉండదండి. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే గతంలో టీడీపీ వారికి మద్దతుగా ఇచ్చారు, టీడీపీకి మద్దతు ఇచ్చారు, ఈసారి వచ్చేసేసి ఒంటరిగా బరిలో ఉంటున్నారు. మరి ఆ జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల నష్టపోయే పార్టీ ఏదంటారు, వైసీపీనా టీడీపీనా? టీడీపీనే. ఎందుకంటే టీడీపీ ఎందుకంటే పోయిసారి ఇద్దరు కలిసి చేశారు కదా, దాంట్లో ఆయన చేసిన మంచిగా చెడ్డగా ఆయన కూడా బాగా ఉంటుంది కదా అట్లా. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే యువకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు కూడా యువకుడు కాబట్టి ఇద్దరికి కూడా యువత ఓట్లు ఉన్నాయి కాబట్టి వారిలోనే స్ప్లిట్ అవుతాయి తప్పనించి మా టీడీపీకి ఉన్న ఓటు శాతం అట్లాగే ఉందని వారు అంటున్నారు. అట్లా అనుకుందాం. అట్లా పోయినసారి ఇద్దరు కలిసి పోటీ చేయకుంటే ఒకవేళ మనం అనుకోవడానికి కూడా బాగుంటుంది. కలిసి పోటీ చేశారు కదా, కలిసి పోటీ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు కదా, దాంట్లో ఫెయిల్డ్కి ఆయన కూడా సంబంధం ఉంటుంది కదా. అట్లా మా ఆలోచన, మా ఒపీనియన్ అది. మీ పేరు? నా పేరు బాలేష్. ఏం చేస్తుంటారన్న? వైస్ సర్పంచ్ రాజంపల్లి. ఓకే అన్న, వైస్ సర్పంచ్. ఎట్లుందన్న ఇక్కడ మరి నియోజకవర్గంలో మీ గ్రామంలో ముఖ్యంగా అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటారు, ప్రజలకు అర్థమయ్యే విధంగా? మనిషిని బట్టి ప్రవర్తిస్తున్నారు. పార్టీలు పెట్టి వర్గాలు పెట్టి చేసిన వాళ్ళు చేస్తున్నారు, చేయని వాళ్ళకి ఎండబెట్టినారు. ఈ పరిపాలన మాకు నచ్చలా, నాకైతే నచ్చలా. ఈ దరిద్ర పరిపాలన మాకు అసలు నచ్చలేదు, నాకు అసలు ఇష్టమే లేదు. ఏ పరిపాలన వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది, జగన్ సీఎం అవుతుండు, 100% అవుతుండు, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతుండు. వైఎస్ఆర్సీపీ బలం ఎంతవరకు ఉంది అనుకోవచ్చు? మాది 4000 ఓటింగ్, 3000 వైసీపీ ఉంటుంది. గ్రామం వరకు మనం ఏ గ్రామంలో ఉన్నాము సార్? ప్రజల గ్రామం దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో ఉన్నాం. రాజంపల్లి గ్రామం ప్రజలు అయితే మాత్రం ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారని చెప్తున్నారు కదా. అంటే మీరు ఎందుకు, మీరు ఏమైనా పార్టీ వ్యక్తులా లేదంటే ఒకవేళ ఇక్కడ ఉన్న సామాన్య వ్యక్తులు? సామాన్య వ్యక్తినే. కానీ ఎందుకు ప్రజలు ఈ వైపు రావడానికి కారణం ఏంటంటే అభివృద్ధి జరగలేదనా లేకపోతే కేటాయింపులు, టీడీపీ గవర్నమెంట్ కేటాయింపులు, కొంతమంది చేయటం, కొంతమంది పోతే చేయకుండా ఉండటం, ఇలాంటి దరిద్ర పరిపాలన వల్ల పార్టీ జనాలు మారుతున్నారు. అందరికీ ఒకే న్యాయం చేయాలి లేరు. ఈ దరిద్ర పరిపాలన వల్ల జనాలు మారుతున్నారు. 100% జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతుండు. అందులో చంద్రబాబు గారు వచ్చేసేసి మేము అభివృద్ధి చేశాం, పోలవరం అభివృద్ధి చేశాము, అది గిన్నీస్ బుక్ కూడా రికార్డు చోటు చేసుకుంది అంటున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. కొంత కొరవాసరం ఉంటే చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్నాడు. అది రాజశేఖర రెడ్డి చేసిన పుణ్యమే. పోలవరం అంటే రాజశేఖర రెడ్డి కింగే. రాజశేఖర రెడ్డి చేస్తేనే అది అభివృద్ధిగా అవుతుంది. ఇక్కడ వైసీపీకి బలంగా ఏ నాయకుడు ఉన్నారనొచ్చు? వైసీపీకి నాయకుడిగా ఇప్పుడు ప్రజెంట్ అయితే బూచేపల్లి శివ ఉండు, ఇంకా మాకు డిక్లేర్ కాలేదు ప్రజెంట్. ఒకవేళ బూచేపల్లి శివ గారికి టికెట్ ఇస్తే ఆయన ఎంత మెజార్టీతో గెలుపొందుతారనుకుంటున్నారు? గతంలో కూడా ఆయనే పోటీ చేశారనుకుంటాను కదా. వైసీపీ బూచేపల్లి శివ కన్ఫామ్గా టికెట్ ఇస్తే 12,000 ఓట్లు మెజారిటీతో గెలుపొందుతాడు. 12,000 ఓట్ల మెజారిటీ. గతంలో ఎవరికి? ఇప్పుడు బూచేపల్లి గారికి ఇచ్చినట్టున్నారు కదండి. బూచేపల్లి గారికి ఇచ్చారు. గతంలో బూచేపల్లి గారు చేశారు. 2014లో బూచేపల్లి గారే చేశారు, ఓడిపోయాడు. 1300 ఓడిపోయిండు. అంతకుముందు 14,000 తోటి మెజారిటీతో 14,000 మెజారిటీతో గెలిచిండు. 11,000 మెజారిటీతో బూచేపల్లి శివ ఇంకా డిక్లేర్ చేయలేదు. మాకు మధ్యచెట్టు వేణుగోపాల్ కానీ బూచేపల్లి శివ కానీ డిక్లేర్ చేస్తారు 10వ తారీఖు 11వ తారీఖు. అంటే ఒక వ్యక్తికి ఇస్తేనే గెలిచే అవకాశం ఉందా లేదంటే వైసీపీ నుంచి ఎవరిని నిలబెట్టినా గెలిచే అవకాశం ఉందా? వైసీపీ నుంచి ఎవరు టెక్లో నిలబెట్టినా గెలుస్తారండి ఈసారి. ఇప్పుడు మీరు గతంలో బీజేపీలో పనిచేసాము, మేము కూడా బీజేపీ కార్యకర్తమే అంటున్నారు, కానీ ఈసారి పైన కాంగ్రెస్ రావాలంటున్నారు. ఎందుకు? ఈ మోడీ చేసిన అనుచిత పరిపాలన వల్ల రైతాంగం దేశవ్యాప్తంగా మొత్తం రైతాంగం ఇబ్బంది పడింది. కులాల కుంపట్లు పెట్టిండు, మత కుంపట్లు పెట్టిండు, అద్వానీని అవమానపరిచిండు. అద్వానీ అంటే ప్రపంచంలో గుర్తింపు కలిగిన మహాశక్తివంతుడు, మేధావి, అవినీతిపరుడు కాదు. మోడీ, అమిత్ షా ద్వయం పక్క అవినీతి పరులు. ఆయన అవినీతే ప్రభుత్వ పతనానికి దారితీసింది. కార్యకర్తగా ఉండి మీరు మోదీ గారు ఈసారి గెలవకూడదు అని అంటున్నారు. ఎందుకంటే ప్రధాన కారణం ఇదే అనుకోవచ్చు, అద్వానీ గారికి స్టేజ్ మీద నమస్కరించకుండానే అట్లా వెనుతిరిగారు, అదే కారణం అంటారా? ఒకటే కారణం కాదండి, పార్టీని కష్టపడి 2 ఎంపీ సీట్ల స్థానాన్ని ఈనాడు పూర్తి సంపూర్ణమైన మెజారిటీ
దాకా తీసుకొచ్చిన బాధలు పడి తెచ్చినటువంటి వ్యక్తి మహనీయుడు ఆయనే అద్వాని. అటువంటి అద్వానిని ఇప్పుడు ఈనాడు నువ్వు కనీసం పోషక పూలతో మాత్రం గౌరవించాలి. వ్యక్తిగత కారణం కాదు, మన రాష్ట్రాన్ని ముఖ్యంగా ఇప్పుడు నేను బతకాలంటే రాజంపల్లి బతకాలి. రాజంపల్లి బాగుంటేనే నేను బాగుంటాను. రాజంపల్లి అంటే మా జిల్లా బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి. మన రాష్ట్రం పతనం అయిపోయినాక ఆయన నా పార్టీ అయితేనే ఏ పార్టీ అయితే ప్రజలందరికీ మేలు చేసే వ్యక్తిని కోరుకుంటాం. ఇది మొత్తం మీద దర్శి నియోజకవర్గంలోని రాజంపల్లి గ్రామ ప్రజల అభిప్రాయము. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పేసి కొద్దిమంది అంటున్నారు. లేదు, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి మరికొద్దిమంది అభిప్రాయపడుతున్నారు. ఇలాగే మనం ఈ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాలను, అదే ఇతర గ్రామాలను, మండలాలను సందర్శించి అక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రయత్నం చేస్తుంది మైరా మీడియా.